పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారితో ఉన్నాం. సార్, మరికొన్ని రోజులు మాత్రమే మిగిలింది ఎలక్షన్ కి. ఎలా ఉంది ప్రచారం? ప్రజల స్పందన ఎలా ఉంది? వాళ్ళ పార్టీలు చూసుకుంటే రోడ్ షోలు చేస్తున్నారు ఆ రెండు పార్టీలు. మీ పార్టీ గడప గడపకి ప్రచారానికి వెళ్తుంది. ఎలా ఉంది ప్రజల స్పందన? మాది ఫస్ట్ ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క ప్రచారంలో భాగంగా ఫస్ట్ మనం ఓటర్ల దగ్గరికి పోదాం, పైన షో ఆఫ్లు ఎందుకు అని చెప్పేసి మేము ప్రతి గడపకి 4-5 సార్లు పోవడం జరుగుతుంది. అదే భాగంలో ఈ రోజు నుంచి 4 రోజులే మిగిలి ఉన్నది కాబట్టి ఇప్పటి నుంచి అన్ని కూడా సభలు కూడా ఉంటాయి, ఇన్ ది సెన్స్ రోడ్ షోలు కూడా ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు కిషన్ రెడ్డి గారిది మరియు బండి సంజయ్ గారు 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా వారు అడుగుతున్నారు, ఎప్పుడు వస్తారు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు మా ఏరియాకి తీసుకురండి. మీరు కూడా బాగా ఫైట్ చేస్తున్నారు ప్రజల సమస్యలపై. ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రజలు చాలా స్వచ్ఛందంగా లాస్ట్ ఎలక్షన్స్ తో కంపేర్ చేసినప్పటికీ ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉన్నది. వాళ్ళే బయటకు వచ్చేసి మాకు సన్మానాలు చేసుడు, మంగళారతులు పడుతూ ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ ఈసారి గెలవబోతుంది. జూబ్లీహిల్స్ లో 12 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ది సిట్టింగ్ సీటు, మరోవైపు కాంగ్రెస్ అధికారంలో ఉంది, వాళ్ళకేమో ఎంఐఎం సపోర్ట్ ఉంది. మరి మీకెవరు ఉన్నారు సపోర్ట్? ఓటర్లు, ప్రజలు ఉన్నారు మాకు. వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం, ఎక్కడ కూడా ఏ డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ పేరు మీద ఓట్లు వేయించుకోర్రు, ఇప్పుడు ఏం కావట్లేవు. అక్కడ ప్రజలు చూస్తూనే ఉంటారు, దీని గురించి ప్రజలు ఆలోచిస్తూనే ఉన్నారు. మాకు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అయితేనే ఫైట్ చేసి మా యొక్క ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మేము వాళ్ళకు కూడా సపోర్టివ్ గా మేము ఉంటాము. ఎల్లప్పుడు కూడా ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, ఛాన్స్ భారతీయ జనతా పార్టీకి ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే హిందువుల ఓట్లు 3 లక్షల ఓట్లు ఉన్నాయి. బీజేపీ పార్టీ హిందుత్వ పార్టీ అని చెప్పుకుంటూ వస్తారు. మరి హిందువుల ఓట్లు మీకే పడితే వన్ సైడ్ గా మీరు గెలిచే ఛాన్స్ ఉంది కదా, హిందువులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే వచ్చినది మేము చెప్పేది, మన హిందువులకి ఆలోచించండి. వాళ్ళందరూ కూడా ఒక్కతాటి పైన ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండొద్దు? మేము మైనార్టీస్ అగేన్స్ట్ కాదు మేము చెప్పేది. మోడీ గారు ఇచ్చే ప్రతి ఒక్క స్కీమ్ కూడా అందరికి ఈక్వల్ గా ఇస్తారు. ఈ వర్గం ఆ వర్గం అని ఇయ్యరు, ఈ మతం ఆ మతం అని ఇయ్యడు. బట్ అయినా కానీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఒక మైనార్టీ ఓట్ల గురించి ఎంత జిగజారిపోతున్నారు. ఒక మినిస్టర్ అంట ఇక్కడ కబ్రస్థాన్ ఇచ్చారు అందరు హిందువులు ఉండే ఏరియాలో కావాలని, దానికి ఫైట్ చేసి ఆపించినాం, అది డిఫరెంట్ ఇష్యూ. బట్ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, వీళ్ళు చేస్తున్నది ఓట్ల గురించి ఎంతకైనా దిగజారుతారు, వాళ్ళ సంకల్పం నాకుతారు అని చెప్పేసి ప్రజలు కూడా ఈసారి మనం అందరం ఒకటే ఏకమత్యంతో మనం భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేద్దాం. 11వ తారీఖు రోజు 1వ నెంబర్ బటన్ పై ఒత్తి గెలిపియాలని చూస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.